ఐవీఎఫ్ అనగానే ఫస్ట్ రిస్క్ ఉంటుందేమో, దాంట్లో మనకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తుందేమో అని చాలా మందికి ఒక మిత్ ఉంది. డాక్టర్ భవ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇంద్ర సూర్య ఐవీఎఫ్, హనుమకొండ. యాక్చువల్లీ ఐవీఎఫ్ ది సేఫ్ ప్రొసీజర్. సో ఏం హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారో, ఈ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకుంటే మనం లావ్ అయిపోతామేమో, ఈ హార్మోన్ ఇంజెక్షన్ వల్ల మనకు లైఫ్ లాంగ్ సఫర్ అవుతామేమో అని ఊహలతోటే చాలా మంది ఐవీఎఫ్ అంటే వద్దు అనుకుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ నేను చెప్పినట్టు మిత్తే తప్ప ఫ్యాక్ట్ అంటే ఏంటి దీంట్లో అంటే, ఐవీఎఫ్ లో ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ చాలా సేఫ్. ఎవ్రీ టైం మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మానిటరింగ్ లో ఉంచుతాం. ఇంజెక్షన్ ఇచ్చి జస్ట్ ఒక 10 days 15 days తర్వాత పిలవడం కాదు కదా, మనం ఎవ్రీ 3 days 4 days కి కూడా స్కాన్ చూసుకుంటా, ఏ ఫాలికల్ పెరుగుతుంది, ఎంత డోస్ సరిపోతుంది, ఎక్కువ డోస్ కాదు, ఎంత తక్కువ డోస్లో చేయొచ్చు అనేది మానిటరింగ్ చేస్తాం. సెకండ్, పికప్ టైంలో ఏమైనా రిస్క్ ఉంటుందా అంటే, ఒక చిన్న నీడిల్ తోటే మనము ఎగ్స్ అనేది యాస్పిరేట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. థర్డ్ థింగ్, ఎగ్ తీసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఎగ్ వస్తుందా మేడం, చాలా మందికి ఉన్న ఎగ్ అని తీసేస్తారు, నెక్స్ట్ మంత్ నాకు ఎగ్ రాదేమో అని టెన్షన్లో ఉంటారు. మనం తీసేది ఆ మంత్ ఎగ్ మాత్రమే. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మీ బాడీలో ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మనకు ఐవీఎఫ్ ఫెయిల్ అయితే మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ రావేమో అనుకుంటారు. ఐవీఎఫ్ అనేది ఆ మంత్ ఎగ్ తీసి క్వాలిటీ వైజ్ ఏది బెస్ట్ ఉంటుందో సెలెక్ట్ చేస్తున్నాం. కానీ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంకా మంచి ప్రయత్నాలు చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐవీఎఫ్ అనగానే మనమే ఇది పెద్ద ప్రాబ్లం ఉన్న ప్రొసీజర్ అని డిసైడ్ కాకుండా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయితే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో ఈ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఇన్ని మెడిసిన్స్ తీసుకున్నా, ఇన్ని ఇంజెక్షన్స్ రాశారు అంటే, ఇవి న్యాచురల్గా మనం హార్మోన్స్ అయితలేదు కాబట్టి, ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము తప్ప, సో బేబీకి ప్రాబ్లం అవ్వడం అంటే జరగదు. బేబీ ఎలా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉంటుందో అలా ఐవీఎఫ్ బేబీస్ కూడా టోటలీ సేఫ్.